వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ప్రభుత్వ బడిలో చదివా, ఆత్మవిశ్వాసంతో నిలబడ్డా, జనం మనసు గెలిచి సీఎం అయ్యా. నేనెందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి? ఉదయాన్నే సర్కారు బడిలో పౌష్టిక అల్పాహారం పెట్టినందుక, కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా అభివృద్ధి చేసినందుక ప్రతిపక్షాలు రాజీనామా చేయమని అడుగుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. విద్యాశాఖ మంత్రికి రాజీనామా కాదు కదా, 2034 వరకు ముఖ్యమంత్రి నేనే ఉంటా, అడ్డుకునేదెవరు ఆపేదెవరు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనుక అర్థమేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఫిన్లాండ్, జర్మనీ దేశంలో పర్యటించిన ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తన చిన్ననాటి జ్ఞాపకాలను, విద్యా నేపథ్యాన్ని గుర్తు చేశారు. తాను కూడా ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చానని, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని స్పష్టం చేశారు. చిన్నప్పుడు బడిలో ఉన్నప్పుడు పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా సీఎం అవుతానని చెప్పేవాడినంటూ తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని నా చిన్నతనంలోనే ఫిక్స్ అయ్యా, ఇప్పుడెవరు నా ముఖ్యమంత్రి పదవిని ఆపేదంటూ కామెంట్ చేశారు. సీఎంగా ఉండాలంటే జనం మనసులో చోటు ఉండాలి, కానీ ప్రతిపక్షాలకు నచ్చిన పని చేయడం కాదన్నారు. అంతేకాదు, రాబోయే 2034 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 6 నెలలకోసారి ఉపాధ్యాయులతో నేరుగా సమావేశమై విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలపై విరుచుకుపడిన తీరు నెక్స్ట్ లెవెల్గా కనిపించింది. విద్యాశాఖ బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన నేరుగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినంత సులువుగా ఉపాధ్యాయులను బదిలీ చేయలేమని, టీచర్ల సమస్యల బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడం ఒక్కటే మార్గమని రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లోని అంతర్జాతీయ విద్యా విధానాలను తెలంగాణ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పిలుపునిచ్చారు. 12వ తరగతి వరకు కేవలం భాష మాత్రమే కాకుండా ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించాలన్నారు. ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ పాలనపై సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము, కానీ మనకు స్పష్టత ఉండాలి. మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రులే, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు వేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుండానే నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే, అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి, భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా. ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా, ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికాన్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో, సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7, 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని.
చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువ క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువ క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం? మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు? అట్లనే ఈరోజు మిత్రులారా, మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయాలి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకోసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందు ఏనాడు 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి? గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నారు. మీ పిల్లల చదువుల కోసం, మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చిన ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలని. జనవరి 2024 ముందు ఏనాడైనా 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల ఖాతాలో జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. 1వ తేదీన వేతనాలు ఇవ్వకపోతే ఆ ప్రభుత్వం విఫలమైనట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల అధికారంలో ఉన్న గులాబీ పార్టీపై నేరుగా విమర్శలు చేశారు. చూసారుగా, విద్యా సంస్కరణల వేగం పెంచుతూనే తనపై వచ్చే విమర్శలను తిప్పికొడుతూ సీఎం రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి విద్యా విధానాలను తెలంగాణలోకి తెస్తామని చెప్తూనే మరోవైపు 2034 దాకా నేనే సీఎం అని చెప్పడం ద్వారా విపక్షాలకు ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. మరి విద్యారంగంలో రేవంత్ సర్కార్ తెస్తున్న ఈ మార్పులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? విపక్షాల రాజీనామా డిమాండ్లకు రేవంత్ ఇచ్చిన ఈ రీఫౌండింగ్ కౌంటర్పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తోందో వేచి చూడాల్సిందే.